వెంటిలేటర్ అనేది ఇప్పుడు ఎప్పుడైతే మనం సింపుల్గా చెప్పాలంటే కిడ్నీ ఫెయిల్ అయితే డయాలసిస్ చేస్తాం. అంటే కిడ్నీ చేయాల్సిన పనిని మనం ఎక్స్టర్నల్గా ఒక మెషిన్ ద్వారా చేయించి మళ్ళీ బ్లడ్ని లోపల పంపిస్తాం. సో అంటే కిడ్నీ క్లీనప్ చేయాలి, బ్లడ్ని ఇది మెషిన్లోకి తీసుకెళ్ళి మెషిన్లో క్లీన్ చేసి మళ్ళీ ఇంటర్నల్గా బాడీలోకి ఎంటర్ చేస్తారు. సో ఈ డయాలసిస్ అనే ప్రాసెస్ ఎవరు దాని గురించి అంత పెద్దగా వరి గారు. అంటే ఇన్ ద సెన్స్ అది ఎప్పుడు కావాలంటే అప్పుడు అటాచ్ చేసుకుని మళ్ళీ తీయడం లాంటి సానుకూలత ఉంటుంది. ఇది కూడా ఒక రకంగా వెంటిలేటర్ అనేది ఇప్పుడు లంగ్స్ ఎప్పుడైతే ఆక్సిజన్ తీసుకోలేని పరిస్థితులు ఉంటాయో సో ఆ స్టేజ్లో మనం ఎక్స్టర్నల్గా దాన్ని సపోర్ట్ చేస్తున్నాం. అంటే ఒక మెషిన్ ద్వారా మన లోపలికి గాలిని పంపించి ఆక్సిజన్ని పంపించి బాడీకి కావాల్సిన ఆక్సిజన్ని సప్లై చేస్తున్నాం. లోపల నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ దాన్ని వెంటిలేటర్ ద్వారానే మళ్ళీ బయటికి చేస్తున్నాం. సో అంటే ఒక రకంగా లంగ్స్ చేయాల్సిన పనిని ఎక్స్టర్నల్గా చేయిస్తున్నాం మనం. సో అందువల్ల వెంటిలేటర్ అనేది పర్టికులర్లీ ఒక డిజీజ్ సంబంధించి క్యూర్ ఆర్ ట్రీట్మెంట్ అని కాదు, అది ఓన్లీ ఒక సపోర్టివ్ మెజర్. ఏది ఎప్పుడైతే లంగ్ తన పనిని తాను చేయలేని పరిస్థితి ఉంటుందో, లంగ్ ఫంక్షన్లో ప్రాబ్లం ఉంటుందో, మనం ఆ లంగ్ ఫంక్షన్ని వేరే మార్గంలో చేయిస్తున్నాం. సో వెంటిలేటర్ అనేది ఎప్పుడైతే లంగ్స్ అంత సివియర్ ప్రాబ్లంలోకి వెళ్తాయో, ఎప్పుడైతే వాటి పని ఈవెన్ సింపుల్ ఆక్సిజన్ని మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో మనం ఎక్స్ట్రా వెంటిలేటర్ ద్వారా ఇస్తాం. ఎప్పుడైతే లంగ్స్ మెల్లిమెల్లిగా దాని నుంచి కోలుకొని రికవర్ అయ్యి మళ్ళీ వాటి పని అవి చేయగలిగే పరిస్థితి వస్తే అప్పుడు తీసేస్తాం. సో అందువల్ల అంటే వెంటిలేటర్ గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఒకసారి అది పెడితే ఇంకా కంప్లీట్గా దాని మీద డిపెండ్ అయిపోయి బయటికి రాలేము, ఇంకా వెంటిలేటర్ పెడితే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ఇష్యూ అనే పరిస్థితి కాదు. ఎప్పుడైనా వెంటిలేటర్ చాలా కండిషన్స్లో, కోవిడ్లో పర్టికులర్లీ మనం చాలా చూసాము. ఎవరికైతే ఆ రికవరీ అయ్యే అవకాశాలు బాగుంటాయో వాళ్ళకి వెంటిలేటర్ ఈజ్ లైక్ మ్యాజిక్. ఎందుకంటే అది పెట్టడం వల్ల మనకు కావాల్సిన టైం దొరుకుతుంది, లంగ్స్ రికవర్ కావడానికి దానికి స్కోప్ ఇస్తున్నాము. సో అది లంగ్స్ మెల్లిమెల్లిగా కోలుకొని బయటకు వచ్చాక వెంటిలేటర్ని తీసేస్తాం. బట్ కొంతమందిలో ఎవరికైతే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండి వాళ్ళ లంగ్స్ ముందు నుంచి డిజీజ్డ్గా ఉండి వాటికి మళ్ళీ టాప్అప్ ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చి అది కోవిడ్ కావచ్చు, హెచ్ఎంపీవీ కావచ్చు, అది రావడం వల్ల అవి ఇంకా డౌన్ అయిపోయి అప్పుడు వెంటిలేటర్ పెట్టాల్సిన పరిస్థితి వస్తే కనుక వాళ్ళు రికవర్ అవ్వడానికి అవకాశాలు కొంచెం తక్కువ.